హాయ్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చంద్ర కృష్ణారావు. ఈరోజు మనం ఔరంగాబాద్ దగ్గరలో ఉన్న అజంతా గుహలలోని అదే కైలాస్ టెంపుల్ని చూడటానికి వెళదాం. టికెట్ కౌంటర్ నుంచి ఆలయ ప్రవేశ ముఖద్వారం వరకు మంచి గ్రీనరీని మన హెరిటేజ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. పచ్చగా పూలతో ఎంతో ఆనందంగా మిమ్మల్ని స్వాగతిస్తూ తలలూపుతూ నవ్వుతూ పలకరిస్తూ ఉంటాయి. ఆ చల్లని గాలిలో మన వారసత్వ సంపదను గర్వంగా వీక్షిస్తూ ఒక భారతీయుడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతూ ముందుకు నడుస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు. కన్నులు తిప్పుకోలేని అందాలు ఈ అజంతా సొంతం. అజంతా ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలకు ఒక మంచి ఉదాహరణ. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పకళారీతులు ఒకే చోట మనకి కనువిందు చేస్తాయి. ఈ ఎల్లోరా గుహలు మహారాష్ట్ర ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధించిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారి కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, సన్యాశ్రమాలు 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవైతే వీటి నిర్మాణ కాలం క్రీస్తుపూర్వం 600 నుంచి 800 మధ్య ఉంటుందని అంచనా. ఇక 13వ గుహ నుంచి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలు తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీస్తుపూర్వం 600 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇకపోతే 30 నుంచి 34 గుహల వరకు జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీస్తుపూర్వం 800 నుంచి 1000 వరకు మధ్య జరిగిందని చరిత్రకారుల వాచ. ఈ గుహలన్నీ పక్కపక్కనే ఉండి ఆ కాలపు పరమత్త సహనాన్ని చాటి చెబుతున్నాయి. ఈ మొత్తం గుహల విస్తీర్ణం సుమారు 2 కిలోమీటర్లు. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడ్డాయి. ఎల్లోరా గుహలు రాష్ట్రకూటులు, చాళుక్యుల కాలంలో చెక్కారని చరిత్రకారులు చెప్తారు. కొండలను తొలిచి ఇంతటి చక్కటి అందాలను మన కోసమే తీర్చిదిద్దారా అని అనిపిస్తూ ఉంటుంది. వీటి నిర్మాణంలో ఒక విశిష్టత ఉంది. మొదట పై అంతస్తులో అందులోని శిల్పాలను చెక్కి ఆ తర్వాత కింది అంతస్తు అక్కడ శిల్పాలను చెక్కారు. ఇక్కడ మొత్తం 34 గుహలు ఉంటాయి. సంభ్రమాశ్చర్యాలను గురి చేసే ఈ గుహల అందాలు మన దృష్టిని మరల్చలేవు. హిందువులను, హిందూ సంస్కృతిని నాశనం చేసేందుకు యథాశక్తి కష్టపడ్డ రారాజుల్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఒకడు. షాజహాన్ కుమారుడైన ఔరంగజేబు క్రీస్తకం 1650 నుంచి 1707 వరకు ఢిల్లీ రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు. తాను అనుకున్నది సాధించడానికి ఎటువంటి పనిని చేయడానికైనా వెనుకాడని రాజు ఔరంగజేబు. అతన్ని కన్నుపడ్డ దేవాలయం ధ్వంసం కావాల్సిందే, ఆలయ సంపద దోచుకోవాల్సిందే. కానీ ఔరంగజేబు కన్నుపడ్డ ఆలయాలనే ధ్వంసమయ్యాయి. ఒక్క ఆలయం తప్ప. అన్ని ఆలయాలను ధ్వంసం చేసినట్టే ఈ ఆలయాన్ని కూడా నాశనం చేద్దామని భావించాడు. కానీ 3 ఏళ్ళు కష్టపడ్డా ఇటుక కదిలించలేకపోయాడు.
ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నా, ఎన్ని మిస్టరీలు ఉన్నా, అందులో ఒకటి మన ఇండియాలో ఉంది. అదే ఈ కైలాస ఆలయం. గుహ అంటే దేవాలయం గుహల్లో ఉంటుంది, బయటకు కనిపించదు, లోపల ఉంటుంది అని భావించద్దు. ఈ టెంపుల్ ఇటుకలతోనూ రాళ్లతోనూ కట్టింది కాదు, పూర్తిగా ఒక కొండను తొలిచి ఆలయంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి మొత్తం 4 టన్నుల రాతిని తొలిచారు. కానీ అంత పెద్ద రాయిని చెక్కి ఆలయ రూపం తీసుకురావాలంటే ఇప్పటి రోజులను బట్టి కనీసం 200 ఏళ్ళు పడుతుంది. కానీ కేవలం 18 ఏళ్లలో గుహను గుడిగా మలిచారు. 4 లక్షల టన్నులకు అంటే ఏడాకి 22,222 టన్నుల రాయి. అంటే రోజులో 12 గంటలు పనిచేసిన 60 టన్నుల రాయిని గంటలో 5 టన్నుల రాయిని తొలగించాలి. అది ఎలా పడితే అలా కాదు, ఆలయానికి కావలసిన ఆకారం ఇస్తూ రాయిని తొలగించాలి. మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించారో, అలా నిర్మించడానికి ఎటువంటి పరికరాలను వాడారో నిర్మించిన వారికే తెలియాలి. ఈ ఆలయం క్రీస్తకం 787లో పూర్తి చేసినట్టు అక్కడ శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. అయితే ఆలయం కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెడతాయి అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చునని అంటారు. ఈ కైలాస్ టెంపుల్ మరో ప్రత్యేకత, ఆకాశం నుంచి చూస్తే ఎక్స్ ఆకారంలో ఉంటుంది. భూమి మీద నుంచి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నించున్నట్టు కనిపిస్తుంది. ఈ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగి నిర్మితమైంది. ఆలయ నిర్మాణంలో వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాదు డ్రైనేజీ వ్యవస్థ, రహస్య మార్గాలు, బాల్కనీలు, అప్స్టైర్స్ వంటి ఎన్నో అద్భుతాలు రాయిని మలిచి చెక్కారు. ఇటువంటి ఆలయంపై ఔరంగజేబు కన్నుపడింది. 1680లో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి 1000 మంది కూలీలను పెట్టాడు. వీరంతా 3 సంవత్సరాలు ఆలయం కూల్చడానికి కష్టపడ్డారు. కానీ విగ్రహాలకు ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయారు. 3 ఏళ్లు పంతం పట్టినా ఈ దేవాలయాన్ని ఏమీ చేయలేకపోయారు. కేవలం 5% మాత్రమే నాశనం చేయగలిగారని ఈ ఆలయానికి వెళితే ఈ ఆనవాళ్లు మనకు స్పష్టంగా తెలుస్తాయి. ఇటువంటి అద్భుతమైన వారసత్వ సంపదని మనం కాపాడుకోవాలి. మనం కాదు, మన తర్వాత తరం, ఆ తర్వాత తరతరాలకు దీని గొప్పతనాన్ని తెలిసేట్టుగా మనం మన పిల్లలను తీసుకొచ్చి ఈ ఆలయాలను, దానికి ఉన్న చరిత్రను, దాని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పాలి. గుడికి వెళ్ళటం అంటే సాధారణంగా యువకులలో ఇప్పటి జనరేషన్లో ఏదో వయసు మీరిన వాళ్ళు భక్తి కోసం వెడతారనిపిస్తుంది. కానీ ఇటువంటి కట్టడాలను చూస్తే ఇది గుడి కాదు, మన సంపద, మన ఆస్తి, మన వారసత్వం, మన కల్చర్ అనిపించేలా మన పిల్లలను ప్రభావితం చేస్తూ తీసుకొస్తే ముందు ముందు వీటి పరిరక్షణ మరింత సులువు అవుతుంది. అందరికీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి కట్టడాలను మనం వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
ఇక దీనికి మించిన వివరాలు ఇంతే. ఇది ఔరంగాబాద్కు సుమారు 30 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మీరు ఔరంగాబాద్లో స్టే చేయొచ్చు. అక్కడ మంచి హోటల్స్ ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్, అలాగే నార్త్ ఇండియన్ ఫుడ్లు కూడా మనకి అందుబాటు ధరల్లోనే ఉంటాయి. ఇకపోతే బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి రావడానికి బస్సులు ఉంటాయి, లేదా ఆటో తీసుకున్నా సరే. మీకు 30 కిలోమీటర్లు కాబట్టి ఒక 40 మినిట్స్లో మీరు చేరుకోవచ్చు. కానీ ఇది మొత్తం చూడటానికి 3 గంటల టైం పడుతుంది. ఏదో గంట అరగంట చూసి వెళ్ళిపోదాం, 2 ఫోటోలు తీసుకుందాం అన్న పరిస్థితుల మటుకు ఈ గుడికి రావద్దు. పూర్తిగా రండి, అనుభవించండి, హృదయంతో మాట్లాడండి, ఆనందించండి. థ్యాంక్ యూ. ఇక మిమ్మల్ని విసిగించను. గుడి మొత్తం పూర్తిగా చూడండి.